ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. నిన్నటిదాకా బాగా ఎండలు కొట్టినాయి. మరి ఇప్పటికే 25% అయిపోయింది ఆర్మూర్లో ఓటింగు. మరి ఈరోజు జరగబోయే ఎన్నికల్లో ఎక్కడ చూసినా కానీ నేను మాక్లూరు, నందిపేట్, ఆర్మూర్ 3 మండలాలు తిరిగి వచ్చిన 8 గంటల నుంచి. పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చి కొద్దిగా ఆలస్యమైంది ఇక్కడ రావడానికి. మరి ఎక్కడ చూసినా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి అంటున్నారు. ఏ బూతులలో ఏ లైన్లలో చూసినా కానీ అందరు సారు కారు గుర్తుకే ఓటేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల్లో కరెంటు ఎట్లుండే, ఒక్కసారి మీ ఇంట్లో నుంచి బయలుదేరే ముందు కరెంట్ ఎట్లా ఉండే, మీ వడ్లకు బోనస్ వచ్చిందా, అదేవిధంగా మీ ఇంట్లో మరి మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఎంతమంది ఆడోళ్ళు ఉంటే అంతమంది ఆడోళ్ళకి 2500 వచ్చిందా, పెద్దవ్వకి ఇస్తా పెద్దయ్యకి ఇస్తా అని పింఛన్లు అన్నారు. మరి ఆ 4000 రూపాయలు వచ్చినాయా, రైతులకు ఆగస్టు 9వ తారీఖు నాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ 2 లక్షలు తీసుకోమన్నాడు. అవన్నీ ఒకసారి నెమరు వేసుకొని గుర్తు చేసుకోవాలా. ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తున్నారు. ఇవాళ మన కళ్యాణలక్ష్మి ఇచ్చి వాళ్ళకి తులం బంగారం ఇస్తారు. ఇంట్లో ఒకసారి వచ్చేటప్పుడు మెడల చెక్ చేసుకోవాలా. కాబట్టి ఇవాళ బీజేపీలు పసుపు బోర్డు ఏదైతే ఇస్తున్నారో, పసుపు బోర్డు రాలేదు, బాండ్ పేపర్ రాసిచ్చిండు, 5 రోజులలో రిజైన్ చేసి ప్రజలకు వస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాలు ఎప్పుడు తిరిగిన వ్యక్తి కాదు. ఈ ఆర్మూర్ ప్రాంతంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ అది కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉన్నది, కేసీఆర్ వేసిన రోడ్లే ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చిన లిఫ్ట్లే ఉన్నాయి. అవే రైతు బంధు ఉంది, రైతు భరోసా రాలేదు. రైతు బంధు అంటే 10,000, రైతు భరోసా అంటే 15,000. మేము ఇచ్చినాం అంటున్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. విపరీతమైన ఆగ్రహంతో, ఆవేశంతో ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా మరి మేము ఇక్కడ తెలంగాణలో గెలవబోయే మొదటి సీటు బాజిరెడ్డి గోవర్ధన్ గారిది అనుకుంటాం. లైన్లో కూడా నిలబడ్డప్పుడు ఎవరు చూసినా కానీ అంతా మీకేనయ్యా, సార్కే, కారుకే, కేసీఆర్కే, మళ్ళా సారే రావాలయ్యా, ఆయనను పోగొట్టుకున్నామయ్యా, మాకు పథకాలన్నీ ఏవి కూడా పెరగలేవు, పాత పథకాలు ఉంటాయి, కొత్త పథకాలు వస్తాయి అనుకున్నాం కానీ రాలేకపోయినాయి. కాబట్టి అని ప్రజలంతా ముక్త కంఠంతో, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి జనం ప్రభంజనం, వేలాదిగా. ఏ జిల్లా హెడ్ క్వార్టర్లు అయినా 50,000 మంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తే గంట కారులో కూర్చోవలసిన అవసరం ఉంది. ఒక గంట హెలిప్యాడ్ దగ్గర మీ అందరు మీడియా మిత్రుల సాక్షి 1 అవర్ కారులో కూర్చున్నాడు మంది లేక. అంబేద్కర్ చౌరస్తా 2,000 మంది. 3 సార్లు వచ్చారు ఓటమి భయంతో. అసలు 3 సార్లు రావాల్సిన అవసరం ఏముందండి ముఖ్యమంత్రికి? ఒకవేళ నిజంగానే ఆయన ప్రజలలో అభిమానం చూరగొని ఉంటే 5 నెలల్లో ఆయన ఇచ్చిన 420 పథకాలు ఇచ్చి ఉంటే ఇలా ఆయన ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది? 3 సార్లు ఆర్మూర్లో ఒక ప్రోగ్రాం పెట్టాడు, నిజామాబాద్లో నామినేషన్కి వచ్చాడు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి నామినేషన్లకు రాలే, ఈ ముఖ్యమంత్రి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ నిజామాబాద్లో మీటింగ్. అన్నీ కలిసి మాకు పోయేటప్పుడు పల్లీలు అమ్ముకున్నంత మంది కూడా రాలే. మా బస్సు యాత్రలో పల్లీలు అమ్ముకుంటే ఎంతమంది వచ్చారో రేవంత్ రెడ్డి సభకు అంత వచ్చారు. అంబేద్కర్ చౌరస్తాలో ఇంకో సెంటిమెంట్ ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంబేద్కర్ చౌరస్తాలో పెట్టినోడు ఎవరు గెలవలేదు. అంబేద్కర్ చౌరస్తాలో మీటింగ్ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ వచ్చిన గతంలో ఆయన ఓడిపోయాడు. అంతకుముందు అరుగులు రాజారాం నుంచి అంబేద్కర్ చౌరస్తాలో మీటింగ్ పెట్టిన వాళ్ళంతా ఓడిపోయాడు. మొన్న అంబేద్కర్ చౌరస్తాలో పెట్టిన సెంటిమెంట్ ఈయన కూడా పోతాడు జీవన్ రెడ్డి. ఖచ్చితంగా ముందంజలో మేమే ఉన్నాం, ప్రజలంతా మా వైపే ఉన్నారు. నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి, మీ ఓటు వేసే ముందు ఖచ్చితంగా మీరంతా కారు గుర్తుకే ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మేము దాదాపుగా 15, ముఖ్యమంత్రి గారు 12 నుంచి 14 చెప్పారు. నేనైతే 16 గెలుస్తామని చెప్పి అనుకుంటున్నాను. దాంట్లో గెలిచే మొట్టమొదటి సీటు నిజామాబాద్ జిల్లా అని అనుకుంటాను. థ్యాంక్ యూ.